హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఈద్ స్పెషల్ షీర్ కుర్మా. మీలో ఎంతమందికి షీర్ కుర్మా అంటే ఇష్టం అండ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే కనుక మీకు ది బెస్ట్ షీర్ కుర్మా అయితే వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మనలో చాలా వరకు కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు, బట్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. దీనికోసం నేను 800 గ్రామ్స్ మిల్క్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏ మిల్క్ అయినా వాడచ్చు. నేను నార్మల్ మిల్కే వాడుతున్నాను. అండ్ మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ వాడినా కూడా టేస్ట్ అనేది బాగా వస్తుంది. అండ్ కొద్దిగా వాటర్ పోసుకోండి. అండ్ పాలు మరుగుతున్నప్పుడే కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి, సో దట్ మనకి షీర్ కుర్మా అనేది మంచి ఫ్లేవర్తో ఉంటుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ చిరోంజి, కాజు, బాదం అండ్ కిస్మిస్ అండ్ పిస్తా అండ్ సాఫ్రాన్ వాటర్. అండ్ పాలు మరిగాక ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసి పెట్టుకోండి. ఇది ఎందుకు తీసుకోవాలో నేను వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. అండ్ ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. అండ్ కాజు, బాదం, కిస్మిస్, చిరోంజి వేసుకొని మంచిగా వేయించుకోండి. అండ్ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. అండ్ అదే గీలో మనకి బయట సేవియా అని దొరుకుతుంది. సో ఈ సేవియా మాత్రమే వాడాలి. ఇది వాడితేనే షీర్ కుర్మాకి అసలైన టేస్ట్. మంచిగా మాడకుండా లో ఫ్లేమ్లోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోండి. చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. మీరు ఒక 1 మినిట్ వదిలేసినా కూడా మనకి తొందరగా మాడిపోతుంది. ఇలా అయ్యాక మనం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ మీకు సరిపడా వాటర్ పోసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరగనివ్వండి. అండ్ కొద్దిగా షుగర్ వేసుకోండి. అండ్ ఈ సెవియా మనకి తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకొని 200 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ మేడ్ వేసుకోండి. అండ్ షుగర్కి మిల్క్ మేడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం షుగర్తో చేసుకుంటే షీర్ కుర్మాకి ఈ టేస్ట్ రాదు. మిల్క్ మేడ్ వేసుకుంటేనే మన షీర్ కుర్మాకి మంచి క్రీమీ అండ్ మంచి టెక్స్చర్ వస్తుంది. ఇలా ఒక్కసారి కలుపుకోండి. అండ్ మనం సాఫ్రాన్ వాటర్ తీసుకున్నాం కదా, అవి ఇందులో యాడ్ చేసుకోండి. అండ్ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి ఆల్మోస్ట్ మంచిగా ఉడికిపోయింది. అండ్ మరి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అండ్ ఇందులో తప్పక వేసుకోవాల్సిన డ్రై ఫ్రూట్ వచ్చేసి చిరోంజి. అండ్ మీకు కుదిరితే నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఒక 1/2 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, మంచి క్రీమీగా అయిపోయింది. సో ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చాక మనం తీసి పెట్టుకున్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే మనకి 8 అవర్స్ అయినా కూడా నెక్స్ట్ డే తిన్నా కూడా మనకి పాయసం అనేది దగ్గరికి రాకుండా అలానే ఉంటుంది. ఇంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ది బెస్ట్ షీర్ కుర్మా అయితే వచ్చేసింది.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.